ఫ్రెండ్స్, నేను మీ శివాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాని డే వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు వచ్చేసి మోటో G60 ఫోన్ అన్బాక్సింగ్ చూపించబోతున్నాను. ఇది ఎన్నో ఫోన్ అంటే 7వ ఫోన్ అనమాట. మేము ఫ్యామిలీ మొత్తం మేము మోటో Gనే వాడుతూ ఉన్నాము. కాకపోతే కెమెరా వైజ్ చాలా బాగుంది, అందుకని చెప్పేసి మోటో Gనే తెప్పిస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మా అమ్మాయి ఫోను. అంటే ఇంకో ఫోన్ కూడా మేము ఆర్డర్ ఇచ్చిండాము, అది ఈ వారంలో వస్తుంది. ఇక్కడ ఆమె పగిలిపోయిందనమాట కింద పడి, అందుకని చెప్పేసి ఇంకో ఫోన్ ఆర్డర్ ఇచ్చిన్నాము. ఇంకా అది రావాల్సింది ఉంది. అంటే అది 8వ ఫోన్ అనమాట. ఇది వచ్చేసి మా ఇంటి ఫోను, ఇది మా ఆయన ఫోను. ఒక ఫోన్ వచ్చేసి ఇషా ఫౌండేషన్ గేట్ దగ్గర ఎవరో జేబులో కొట్టేసిండారు, అందుకని చెప్పేసి మళ్ళీ సేమ్ అదే ఫోన్ తెప్పించిండారు. ఇంకా ఇవి వచ్చేసి ఈ 2 ఫోన్లు నాయి. నెక్స్ట్ ఇంకో ఫోన్ వచ్చేసి కింద పడి ఫుల్ పగిలిపోయిందనమాట, అందుకని దాన్ని చూపించట్లేదు. అది ఎక్కడుందో కూడా ఐడియా లేదు, ఇంట్లోనే ఉంది పార్ట్లు. అందుకని ఇప్పుడు ఇది వచ్చేసి 7వ ఫోను. ఇంకో ఫోన్ రావాల్సింది ఉంది, మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వస్తుంది ఇంకో ఫోను. మా అమ్మాయి కోసం ఆర్డర్ ఇచ్చాము. ఇది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాము. ఇది వస్తుందా? దీంతో రాదు, దీంతో చేద్దాం. అసలు మనం కొన్న ఫోన్లు ఎవరో పంపరేమో మోస్ట్లీ కదా. గుచ్చుకుంటుంది. నేను కూడా వేసిందంటే కట్ చేయాలా? ఇది ఇలా వస్తుందా? ఆండ్రాయిడ్ ఫోన్ కానీ కెమెరాకి, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ చాలా బాగుంది ఇది. అందుకని చెప్పేసి అందరం ఇదే ఫోన్ వాడుతున్నాం. వేరే ఫోన్ కూడా తీసుకున్నాం కానీ దానికంటే ఇవి చాలా బాగున్నాయి. మళ్ళీ తిరిగి ఇదే తెప్పిస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఛార్జర్ ఒకటి ఇచ్చిండాడు, ఇంకా దీంట్లో కేబుల్ ఇచ్చిండాడు ఛార్జింగ్ చేసుకోవటానికి. ఇప్పుడు ఈ ఫోన్కి వచ్చేసి బ్యాక్ కవర్ ఇచ్చిండాడు. బ్యాక్ కవర్ వచ్చేసి ఖాళీగా పెట్టిండారు అనమాట. దీంట్లో అసలు ఏమీ లేదు, ఖాళీగా వచ్చింది. కాకపోతే ఈసారి ఏం చేశారంటే ప్రతిసారి మాకు వచ్చినప్పుడు దీంట్లో పెట్టేసి వస్తూ ఉంది. ఈసారి ఫోన్కే పెట్టి పంపించేసిండారు. చూసారు కదా, బాక్స్ ఏమో ఖాళీగా వచ్చింది, ఇదేమో ఫోన్కే సెట్ చేసేసి పంపించారు. బ్యాక్ కవర్ ఒకటి వచ్చింది. మాకు ఇదేమీ స్పాన్సర్ చేయటం కాదు, అంతా మా ఫ్యామిలీకి మేము తీసుకుంటాను ఫోన్లు. కాకపోతే చాలా బాగున్నాయి, నచ్చినాయి అని చెప్పేసి మాటికి ఇదే తీస్తున్నాం. ఈసారి తొందరగా దొరకట్లేదు కూడా, అందుకని చెప్పేసి జాగ్రత్తగా వాడదాం అనుకుంటున్నాము. నేనైతే 2 ఫోన్లో ఒక ఫోన్ ఇప్పుడు ఇంట్లోనే పెట్టేస్తాను, ఒక ఫోన్ మాత్రమే చేతిలో పట్టుకుంటూ ఉంటాను. చాలా నచ్చినాయి. అట్లాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.